హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. ఏపీలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. మాచర్ల ఎపిసోడ్ కాస్త చల్లారిందో లేదో ఫోకస్ మొత్తం ఎన్నికల ఫలితాలపై పడింది. ఫలితాలకు ఇంకా 6 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో రాష్ట్రంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటుంది. అందరూ కౌంటింగ్ డే కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో తమ పార్టీని అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ కూటమి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడేది జూన్ 4నే. రాజు ఎవరవుతారు, బంట్ ఎవరవుతారు అనేది కూడా ఆ రోజునే తేలుతుంది. ఈ పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారం క్రమంగా ముదురుతుంది. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం మధ్య మాటల దాడికి దారితీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షలకు పైగా పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా అభ్యర్థుల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేయగలుగుతాయనే అంచనాలున్నాయి. ఎన్నికల అధికారులు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని, ఆ పార్టీకి అండగా ఉంటున్నారంటూ ఆరోపిస్తూ వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు మరో అడుగు ముందుకేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సందర్భంగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేకమైన గైడ్ లైన్స్పై అభ్యంతరం తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాట్లు ఏపీలోనే ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల కమిషన్తో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అన్నారు. ఈ విషయం కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్ళినట్లుగా సమాచారం. ముఖేష్ ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్పై కేంద్ర ఎన్నికల సంఘం రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం.